Welcome to my channel, The English Class. Already in the previous video, we have watched about how to change an active voice sentence into passive. When there are no helping verbs, how to change it. When has, have, had are given in the question, how to change it into passive, we have watched. Now, in this video, we are going to watch about continuous tense and future tense. ఈ వీడియో చూసే ముందరండి నా వీడియోకి కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ ఇమీడియట్లీ. ఒక్కసారి దీని తాలూకు ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇప్పుడు టేబుల్ గుర్తుంది అనుకుంటాను అందరికీ కూడా. ఈ టేబుల్ మనం ఈ టేబుల్ యూజ్ చేసుకునే చాలా సింప్లెస్ట్ ఫామ్లోని యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి ట్రై చేస్తున్నాం. చాలా ఈజీ అండి. ఇప్పుడు కనుక మనకి క్వశ్చన్లో is, are, was, were plus ing. ing అంటేనే మీకు అర్థం అవ్వాలండి కంటిన్యూస్ టెన్స్ ఇచ్చుంటే కనుక సేమ్ యూజ్ చేస్తామండి. is, are, was, were ప్లస్ ing ప్లేస్లో మనం ఇక్కడ being అన్నది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒకసారి క్లియర్గా ఉంటుంది. సరిత is singing a song. ఇక్కడ ఇజ్ ఇచ్చారండి. ఈ సెంటెన్స్లో అన్ని హెల్పింగ్ వర్బ్స్ ఒక సెంటెన్స్లో ఇవ్వరండి, ఒక్కొక్కటే ఇస్తారు. ఇక్కడ ఇజ్ ఇచ్చారండి ప్లస్ ఐఎన్జీ యూజ్ చేశారు సింగింగ్. సో హియర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ టెన్స్. లెట్ us see the answer. A song is being sung by సరిత. ఇది గుర్తు పెట్టుకోవాలండి. ఇక్కడ ఎప్పుడు కూడా నేను చెప్పాను వర్బ్ని పాస్ట్ టెన్స్లో మాత్రమే రాసుకోవాలి. ఇజ్ బీయింగ్ వచ్చేసి మనకి రిప్రజెంట్ చేస్తుంది పైన సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఇచ్చారని. సో ఇజ్ బీయింగ్ ఇస్ రిప్రజెంటింగ్ దట్. అదే ప్లేస్లో సింగింగ్ అన్నదాన్ని సంగ్ అని పాస్ట్ టెన్స్లోకి వాడాం. సో ఎప్పుడు కూడా వర్బ్ని పాస్ట్ టెన్స్లోనే రాసుకోవాలి. ఏ టెన్స్లో ఇచ్చినప్పటికీ ఆన్సర్ అంటే ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ టెన్స్లో మాత్రమే రాయాలి. మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూద్దాము. దే ఆర్ కంప్లీటింగ్ దేర్ వర్క్స్. ఇక్కడ ప్లూరల్ ఫామ్ అండి. దే ఆర్ కంప్లీటింగ్ దేర్ వర్క్స్. ఆన్సర్ వచ్చేసి దేర్ వర్క్స్ ఆర్ బీయింగ్ కంప్లీటెడ్ బై దెమ్. అంటే ఇక్కడ ఆర్ క్వశ్చన్లో మనకు ఆరే ఉంది, ఇక్కడ కూడా ఆర్. బికాజ్ వీఆర్ యూజింగ్ బీయింగ్ కంప్లీటెడ్ పాస్ట్ టెన్స్. చెప్పాను కదండి వర్బ్ని పాస్ట్ టెన్స్లో ఉంచాలని. నెక్స్ట్ వన్ వాజ్తో చూద్దామండి. మై గ్రాండ్ మా వాజ్ టెలింగ్ అ స్టోరీ. మై గ్రాండ్ మా వాజ్, ఇక్కడ వాజ్ యూజ్ చేశారు. టెలింగ్ అ స్టోరీ, స్టోరీ సింగులర్ కాబట్టి ఇక్కడ వాజ్ యూజ్ చేశారు. ఆన్సర్ అయితే ఆ స్టోరీ వాజ్ బీయింగ్ టోల్డ్. అదిగోండి మళ్ళీ వర్బ్ వచ్చేసి పాస్ట్ టెన్స్లో ఉంది. టోల్డ్ బై మై గ్రాండ్ మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్. దే వర్ టేకింగ్ వెజిటబుల్స్ ఎట్ ద స్టోర్. దే హియర్ ప్లూరల్, వెజిటబుల్స్ ప్లూరల్, అందుకే ఇక్కడ వర్ యూజ్ చేశారండి. అదే ఆన్సర్ చూడండి. 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి దీనికి. ఎలా రాసినా కూడా అది కరెక్టే, మార్క్ అయితే తీయరండి. Vegetables were taken by them at the store or vegetables were taken at the store by them. రెండు రకాలుగా కూడా రాసుకోవచ్చు. I hope this method is very easy. Is, are, was, were plus ing ఫామ్ ఇచ్చుంటే కనుక is, are, was, were plus being యూజ్ చేయాలి. సేమ్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసుకుని being యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ ఒకసారి చూద్దాం. దాంతో ఎగ్జాంపుల్స్ ఎట్లుంటాయి చూద్దాం. ఎగ్జాంపుల్స్ యూజింగ్ will or shall. ఫస్ట్ let us see table. వర్బ్ హెల్పింగ్ వర్బ్ కనుక మీకు విల్ ఆర్ షల్ ఇచ్చుంటే ఆబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూ కెన్ హ్యాపీలీ యూజ్ విల్ ఆర్ షల్ ప్లస్ బి ఫామ్ యూజ్ చేయాలండి. ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ మేక్ అ కేక్. ఆన్సర్ ఇస్ అ కేక్ విల్ బి మేడ్ బై మీ. ఇక్కడ మనకి విల్ ఇచ్చాడండి క్వశ్చన్లో. ఐ విల్ మేక్ అ కేక్. కేక్ అనేది సింగులరే. ఐ వచ్చింది కదా ఇంకేమైనా యూజ్ చేయాలేమో అని ఎప్పుడు కంగారు పడకండి, డౌట్ పడకండి. ఐ వస్తే ఏం వస్తుందని చెప్పి ఎప్పుడు డౌట్ పడకండి. హియర్ యు ఆర్ చేంజింగ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, నో అదర్ ఫామ్. అ కేక్ విల్ బి మేడ్ బై మీ. ఐ వచ్చేసి ఇక్కడ మీ కింద చేంజ్ అవుతుందండి, ప్యాసివ్ వాయిస్ కాబట్టి మీ కింద చేంజ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హియర్ సి. హీ విల్ మెయిల్ ద ప్యాకేజ్ టుమారో. ఆన్సర్ ఇస్ ద ప్యాకేజ్ విల్ బి మెయిల్డ్ టుమారో బై హిమ్. ఇక్కడ ఆన్సర్లో ఒక చిన్న ట్విస్ట్ చూడండి. ద ప్యాకేజ్ విల్ బి మెయిల్డ్ టుమారో బై హిమ్. ఇక్కడ బై హిమ్ టుమారో అని రాయొచ్చా అని అడుగుతారు కొంచెం మంది. జనరల్గా డౌట్ వస్తుంది. విల్ బి మెయిల్డ్ బై హిమ్ అని రాసుకుంటే ఈజీ అవుతుంది కదా, ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది కదా సెంటెన్స్ అని. డెఫినెట్గా రాయొచ్చండి, రెండు రకాలుగా కూడా రాసుకోవచ్చు. ఈ సెంటెన్స్కి బై హిమ్ ముందైనా పెట్టుకోవచ్చు, వెనకైనా పెట్టచ్చు, తప్పు అయితే కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ మిస్టేక్. నెక్స్ట్ సెంటెన్స్. See the next one. I shall read the story. Shall యూజ్ చేసండి. ఈ ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ will యూజ్ చేసాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి shall తోని. I shall read the story. ఆన్సర్ ఇస్ ద స్టోరీ
షాల్ బి రెడ్ బై మీ. అది రీడ్ అని చదవడం కాదండి, రెడ్ బై మీ పాసివ్ వాయిస్ కాబట్టి పాస్ట్ టెన్స్లో చదవాలి కాబట్టి అది రెడ్ అని చదవాలండి. ఐ షాల్ రీడ్ ఎ స్టోరీ, ద స్టోరీ షాల్ బి రెడ్ బై మీ. వన్ మోర్ ఎగ్జాంపుల్, వీ షాల్ ప్రెజెంట్ ద ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ అంటే అది మనం ఇప్పుడు ఇస్తున్నాం కదండి ప్రెజెంటేషన్, అలాగనమాట. ఆన్సర్, ద ప్రెజెంటేషన్ షాల్ బి ప్రెజెంటెడ్ బై అస్. ఇక్కడ కూడా వర్బ్ చూడండి ఒకసారి, అన్ని ఎగ్జాంపుల్స్లోని వర్బ్ వచ్చేసి పాస్ట్ టెన్స్లోనే ఉంది. మేడ్, మెయిల్డ్, రెడ్, ప్రెజెంటెడ్. వాళ్ళు ఇచ్చిన హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసుకుని, ఇది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి బీ ఫామ్ యూజ్ చేసాం. హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసుకుని వర్బ్ని పాస్ట్ టెన్స్లో పెట్టుకుంటే చాలా ఈజీ అండి చేంజ్ చేయడానికి. ఇంకా నెక్స్ట్ స్లైడ్స్లోని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంపెరేటివ్ సెంటెన్స్ని ఎలా మార్చచ్చు అన్నది చూద్దాం. చేంజింగ్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి ఎలా మార్చాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మనకు ఐడియా ఉంటుందండి, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యే సెంటెన్సెస్. దాని టేబుల్ వచ్చేసి ప్రెజెంట్ టెన్స్లో కనుక ఉండుంటే యాక్టివ్ వాయిస్లో డూ ఆర్ డస్ ఉంటుందండి. ఆబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్ అయితే ఆర్ యూజ్ చేస్తాం. అలాగే పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో అయితే డిడ్ ఇస్తారు, ఆబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్ అయితే వర్ యూజ్ చేస్తాం. లెట్ us see examples here. Does Kala write a novel? ఇక్కడ a novel అనేది సింగులర్ అండి. ఎప్పుడైతే డస్ ఇచ్చారో సింగులర్ ఆబ్జెక్ట్ ఉందో ఈజ్ యూజ్ చేస్తాం. ఒకసారి చూడండి, ఈజ్ ఎ నోవెల్ రిటన్ బై కళ. వన్ మోర్ ఎగ్జాంపుల్, do they eat apples? Here apples are plural. Whenever the object is plural we are going to use are. ఆన్సర్ వచ్చి are apples eaten by them. ఈ రెండు సెంటెన్స్లు కనుక గమనించుంటే క్వశ్చన్ కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయి ఉందండి, ఆన్సర్ కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయి ఉంది. అంటే యాక్టివ్ వాయిస్ క్వశ్చన్ మార్క్ ఉంటే కనుక ప్యాసివ్ వాయిస్ కూడా క్వశ్చన్ మార్క్ ఉండాలి. అందుకే దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అన్నారు. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, డిడ్ షీ ఫినిష్ ద వర్క్. ఇక్కడ వర్క్ సింగులర్, డిడ్ యూజ్ చేసాం. సో మనకి సింగులర్ ఆబ్జెక్ట్ అయితే వాజ్ యూజ్ చేస్తాం. ఆన్సర్ ఏమో వాజ్ ద వర్క్ ఫినిష్డ్ బై హియర్. ఒక్కసారి ఈ అన్ని సెంటెన్సెస్ కనుక గమనిస్తే ఆల్రెడీ ఫస్ట్లోనే స్టార్టింగ్లో చెప్పానండి మీకు, వర్బ్ వచ్చేసి ఎప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్లోనే పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. చూడండి ఇక్కడ రిటన్, ఈటెన్, ఫినిష్డ్ అన్నీ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి. సో చాలా ఈజీ కదండి ఇలా మార్చుకోవడానికి ఈ టేబుల్ యూజ్ చేసుకుని. ఇప్పుడు క్వశ్చన్ వర్డ్స్తో ఎలా చేంజ్ చేసుకోవచ్చో ఒక్కసారి చెక్ చేసుకుందాం. క్వశ్చన్ వర్డ్స్. క్వశ్చన్ వర్డ్స్ అంటే WH వర్డ్స్ లేదా హౌ అలాంటి వర్డ్స్ అండి. చూడండి, వెన్, వై, వేర్, హౌ ఆర్ వాట్, ఇవన్నీ కూడా దే డు నాట్ చేంజ్ దర్ పొజిషన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే మనము ఆల్రెడీ యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకునేటప్పుడు రూల్స్ అన్నది కొంచెం డిస్కస్ చేసామండి. అందులోని సబ్జెక్ట్ ప్లేస్ ఆబ్జెక్ట్కి, ఆబ్జెక్ట్ ప్లేస్ సబ్జెక్ట్కి మారబడుతుందని చెప్పాను. కానీ ఎప్పుడైతే ఈ క్వశ్చన్ వర్డ్స్ ఇస్తారో దీని పొజిషన్ మాత్రం స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ నుంచి మారదు. ఓకే, ఒక నోట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకు క్వశ్చన్ హూతో ఇచ్చారో ఇట్ విల్ చేంజ్ ఇంటూ బై హూమ్. ఆన్సర్ వచ్చేసి బై హూమ్తో స్టార్ట్ అవుతుంది. అలాగే క్వశ్చన్ హూమ్తో ఇచ్చుంటే ఆన్సర్ హూ అని మారుతుంది. ఎగ్జాంపుల్ చూడండి అర్థమవుతుంది. హూ రోట్ ద నోవెల్, హూ రోట్ ద నోవెల్. ఆన్సర్ సి, ఐ టోల్డ్ యు నో, హూ విల్ చేంజ్ ఇంటూ బై హూమ్. బై హూమ్ వాజ్ ద నోవెల్ రిటన్. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అవ్వాలి. అండ్ ఇక్కడ కూడా వర్బ్ని పాస్ట్ టెన్స్లోనే యూజ్ చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. హూమ్ డిడ్ యూ ఇన్వైట్. ఎప్పుడైతే క్వశ్చన్ మనకి హూమ్తో ఇచ్చారో ఆన్సర్లోని హూమ్ విల్ చేంజ్ ఇంటూ హూ. హూమ్ వచ్చేసి హూ కింద మారుతుంది. సీ ది ఆన్సర్ హియర్, హూ వాజ్ ఇన్వైటెడ్ బై యూ. హియర్ ఆల్సో ద క్వశ్చన్ మార్క్ కంటిన్యూడ్ అండ్ ద వర్బ్ ఇస్ ఇన్ పాస్ట్ టెన్స్. చూసారు కదండి క్వశ్చన్ వర్డ్స్, ఇవి WH క్వశ్చన్స్ అని అనొచ్చు, హౌ అని క్వశ్చన్స్ అనొచ్చు, ఏదైనా సరే క్వశ్చన్ వర్డ్స్ అంటాం. వీటిని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇది ఒక డిఫరెంట్ మోడల్ కదండి. అందుకని హూ ఎప్పుడైతే క్వశ్చన్లో ఇచ్చారో బై హూమ్ అని మార్చుకోవాలి. అలాగే హూమ్ ఎప్పుడైతే క్వశ్చన్లో ఇచ్చారో హూ అని మార్చుకోవాలి. ఇప్పుడు ఇంపెరేటివ్ సెంటెన్సెస్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేద్దామో చెక్ చేద్దాం. Imperative sentences. How to change imperative sentences from active to passive. These sentences express commands, request, order, wish. ఒక్కసారి నేను హైలైట్ చేసిన లెటర్స్ చూడండి, CROW. How to remember what is an imperative sentence?
ఓకే, క్రో అని రిమెంబర్ చేసుకోండి. C for commands, R for request, O for order and W for wish. Let us see here. Example, post the letter. ఇది అవుట్ గోయింగ్ 10th క్లాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ రిక్వెస్ట్ అని యూజ్ చేయాలి, ఎక్కడ కమాండ్ అని యూజ్ చేయాలి, ఎక్కడ ఆర్డర్డ్ అని యూజ్ చేయాలని కన్ఫ్యూజ్ పెడతారు. ఎప్పుడైతే సెంటెన్సెస్ ఇలా ఇచ్చారో పోస్ట్ ద లెటర్ అని, వన్స్ లెట్ ద లెటర్ బి పోస్టెడ్, ప్రతి దానికి కూడా లెట్ అని యూజ్ చేస్తే చాలా ఈజీ. అసలు వేరేది మనం ఆలోచించక్కర్లేదు. ఇక్కడ కమాండ్ రాయాలా, ఇక్కడ ఆర్డర్ రాయాలా, జనరల్గా కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాట్ ఈస్ అ కమాండ్, వాట్ ఈస్ అ ఆర్డర్, వాట్ ఈస్ అన్ అడ్వైస్, వాట్ ఈస్ అ సజెషన్ అని. ఇది సింపుల్ మెథడ్ అండి. పోస్ట్ ద లెటర్, లెట్ ద లెటర్ బి పోస్టెడ్. వన్ మోర్ ఎగ్జాంపుల్, క్లీన్ యువర్ రూమ్. ఈ సెంటెన్స్ని కనుక చూస్తే జనరల్గా మనకి ఇది ఆర్డర్లా కనిపిస్తుంది, నో కమాండ్లా కనిపిస్తుంది. అలా కాదు, సింపుల్ ఫామ్లో యూజ్ లెట్ అండ్ రైట్. డెఫినెట్లీ యూ విల్ గెట్ మార్క్స్. వన్స్ లుక్ హియర్, let your room be cleaned. ఇక్కడ you are ordered, you are requested, you are commanded అని రాయకపోయినా మార్క్ అయితే మీకేం పోదండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓన్లీ లెట్ యూజ్ చేయండి. ఇప్పుడు వన్ మోర్ మోడల్ ఇస్ ఎప్పుడైతే రిక్వెస్టెడ్ రాయాలి అన్నది చూద్దాం. ప్లీజ్, ఇఫ్ ఎట్ ఆల్ ప్లీజ్ ఇస్ గివెన్ ఇన్ ది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్, యు ఆర్ రిక్వెస్టెడ్ షుడ్ బి యూస్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. అది ఎగ్జాంపుల్ చూద్దాం. ప్లీజ్ పోస్ట్ ద లెటర్. పై సెంటెన్స్లోని పోస్ట్ ద లెటర్ అని ఇచ్చారు, సో మనం లెట్ ద లెటర్ బి పోస్టెడ్ అని రాసాం. అదే కింద సెంటెన్స్కి వచ్చేసి ప్లీజ్ పోస్ట్ ద లెటర్ అని ఇచ్చారు. ఇలాగ ప్లీజ్ అని రిక్వెస్టింగ్ వర్డ్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో దెన్ ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు యూజ్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు పోస్ట్ ద లెటర్. ప్లీజ్ అన్న వర్డ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే రిక్వెస్టెడ్ అన్న వర్డ్ని మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్సిల్. ఇక్కడ కూడా ప్లీజ్ యూజ్ చేశారు చూడండి. ఆన్సర్ వచ్చేసి యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ యువర్ పెన్సిల్. అండర్స్టూడ్ కదా? ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. ఇది చాలా సింపుల్ అండి. ఇక్కడ క్రో, CROW, ఇది కనుక గుర్తుపెట్టుకుంటే ఇంపెరేటివ్ సెంటెన్స్ అన్నది ఈజీ అయిపోతుంది. ఇక్కడ కూడా వర్బ్ని మనం పాస్ట్ టెన్స్లోనే యూజ్ చేసాం చూడండి. రిక్వెస్టెడ్, ఓకే, పోస్ట్ ద లెటర్, హియర్ ఆల్సో రిక్వెస్టెడ్ గివ్ మీ యువర్ పెన్సిల్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఇక్కడితో ఫినిష్డ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, నోటిఫికేషన్స్ అప్లోడ్ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 10th క్లాస్ అవుట్ గోయింగ్ 2023 స్టూడెంట్స్కి రైటింగ్ స్కిల్స్ తాలూకా ఇంపార్టెన్స్ని చూద్దాం. థ్యాంక్ యూ.